ఫ్రెండ్స్, యాపిల్ ప్రొడక్ట్స్ అంటే ఫోన్స్ కానీ, మ్యాక్బుక్స్ కానీ, ఐప్యాడ్స్ కానీ అన్నీ ఎందుకు ఇంత కాస్ట్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ తీసుకోండి, 60,000 రూపీస్, 60,000 రూపాయలు. దీనిలో 60,000 రూపాయలకి వర్త్ చేసేది ఏముంది అసలు? 60,000 రూపాయలు ఎందుకు పెట్టాలి దీనికోసం? సో చూస్తూనే ఉండండి, ఈ వీడియోలో మనం దీని గురించి మాట్లాడబోతున్నాము. నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఎందుకు యాపిల్ ప్రొడక్ట్స్ అంత కాస్ట్ ఉంటాయంటే, ఫస్ట్ రీజన్ వచ్చేసి క్వాలిటీ అండి. యాపిల్ ఎప్పుడు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వదు. ఎప్పుడు మనకి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ వాడుతుంది ఫోన్స్ కానీ ఏదైనా తయారు చేయడానికి. సో క్వాలిటీ విషయంలో ఎప్పుడు మనకి కాంప్రమైజ్ అవ్వదు. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఆర్ఎండి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో కాలిఫోర్నియాలో ఉంటుందండి యాపిల్ మీకు మెయిన్ ప్లాంట్. అక్కడ మనకి కొన్ని వందల మంది ఇంజనీర్స్ పనిచేస్తూ ఉంటారు కొత్తగా ఏదైనా ఇన్నోవేట్ చేయడానికి, కొత్తగా ఏమైనా తయారు చేయడానికి. సో అక్కడ వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 7 తీసుకొని దీన్ని తయారు చేయడానికి వాళ్ళకి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కలిపితే ఒక 30,000 రూపాయలు అవుతుంది. దగ్గర 25,000 నుంచి 30,000 రూపాయలు అవుతుంది. మిగతా 30,000 ఎందుకు మన మీద ఛార్జ్ చేస్తున్నారంటే ఈ ఆర్ఎండి మెయిన్ అండి. ఆర్ఎండికి వాళ్ళు డబ్బులు పెట్టాలి. మీరు చూసుకుంటే యాపిల్ నుంచి మీకు సంవత్సరానికి 1-2 ప్రోడక్ట్స్ వస్తాయి, అంతమించి ఎక్కువ రావు. మీరు మొత్తం చూసుకుంటే మొత్తం ఇప్పటివరకు ఐఫోన్ రిలీజ్ అయినాయి 15 అండి. ఇప్పుడు ఐఫోన్ 7 ప్లస్తో కలిపితే మొత్తం 15 ఐఫోన్స్. ఎప్పుడు 2007లో లాంచ్ అయింది యాపిల్ ఐఫోన్. 2007 నుంచి ఇప్పుడు 2016 ఇక్కడ వరకు వాళ్ళు తయారు చేసిన ఓన్లీ 15 ఫోన్లు. సో మీరు చూడవచ్చు. సో వాళ్ళు తయారు చేయడం కంటే ఇన్నోవేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎవరైతే ఇంజనీర్స్ వర్క్ చేస్తున్నారో ఆర్ఎండి డిపార్ట్మెంట్లో వాళ్ళందరికీ వీళ్ళు శాలరీస్ పే చేయాలి. ఇప్పుడు యాపిల్ CEO తీసుకుని టిమ్ కుక్, ఆయన శాలరీ చూసుకుంటే మీకు సంవత్సరానికి 65 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఉంటుంది. సో ఇది ఇంచుమించు చిన్న మొబైల్ కంపెనీస్ ఒక ఇయర్ టర్నోవర్ అండి. అంటే అంతా ఆయన మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. మీరు చూసుకోవచ్చు వాళ్ళు ఆర్ఎండి మీద ఎంత ఫోకస్ చేస్తున్నారు. సో ఇది సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మీకు ఆప్టిమైజేషన్. యాపిల్ హార్డ్వేర్ అదే తయారు చేస్తుంది, ప్లస్ సాఫ్ట్వేర్ కూడా అదే తయారు చేస్తుంది. సో ఈ రెండింటి మధ్య ఆప్టిమైజేషన్ చాలా చక్కగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాపిల్ 1 GB ర్యామ్ తీసుకోండి ఫోను, మీ ఆండ్రాయిడ్ ఫోన్లో 4 GB ర్యామ్తో కంపేర్ చేయండి, అయినా కానీ మ్యాచ్ అవ్వదు. అంత బాగుంటుందండి యూజేజ్. మీకు ఆప్టిమైజేషన్ బిట్వీన్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ యాపిల్లో చాలా చక్కగా ఉంటుంది. సో మీరు ఏదైనా యాప్ రన్ చేస్తున్నప్పుడు క్రాష్ అవ్వడం కానీ, లేకపోతే ల్యాగ్ అవ్వడం కానీ ఇట్లాంటివి జరగవు. 1 GB ర్యామ్ చాలు మీ యాప్స్ని స్మూత్గా రన్ చేయడానికి యాపిల్లో. అదే మీరు ఆండ్రాయిడ్ తీసుకుంటే 4 GB 5 GB అయినా కానీ మనకి ఎప్పుడప్పుడు క్రాష్ అవుతూ ఉంటుంది, హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది డిఫరెన్స్ అండి ఆండ్రాయిడ్కి అండ్ iOSకి. మీరు చూసుకుంటే 2007లో మనకి ఫస్ట్ ఐఫోన్ లాంచ్ అయింది, 2008లో ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ లాంచ్ అయింది. సో మొత్తం కంపెనీస్ అన్నీ కొట్టుకుపోయినాయి అండి. నోకియా కానీ, బ్లాక్బెర్రీ కానీ ఇవన్నీ అసలు నిలబడలేకపోయినాయి ఆండ్రాయిడ్ దెబ్బకి. కానీ యాపిల్ ఒక్కటే నిలబడింది. యాపిల్ iOS సాఫ్ట్వేర్ ఒకటే నిలబడింది. దానికి ప్రధాన కారణం ఈ ఆప్టిమైజేషన్. సో ఇప్పుడు ఆండ్రాయిడ్ మీకు 2008లో లాంచ్ అయినప్పుడు చూస్తే మొత్తం ఏవో ఉంటాయి, యాప్ క్రాషెస్, బ్యాటరీ డ్రైన్ ఇట్లాంటివి జరుగుతుంటాయి. కానీ iOSలో మాత్రం అది జరగదు. మీకు బ్యాటరీ కూడా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, 1900 mAh బ్యాటరీ. అదే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకోండి, మీకు 3000 నుంచి 4000 mAh బ్యాటరీ తీసుకున్నా కానీ ఒక్కరోజు రావడానికి ఇబ్బంది పడుతుంటాయి. కానీ యాపిల్ మాత్రం తక్కువ బ్యాటరీ, ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. సో యాప్ క్రాషెస్ కానీ, లేకపోతే గేమ్ ఆడేటప్పుడు ల్యాగ్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. సో ఇదండి బ్యూటీ యాపిల్ది, ఆప్టిమైజేషన్. సో ఇదొక్కటే రీజన్ iOS ఆండ్రాయిడ్ తట్టుకొని నిలబడడానికి ఆప్టిమైజేషన్. సో ఈ డిపార్ట్మెంట్లో ఆండ్రాయిడ్ iOSని బీట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాకింగ్ అండి. యాపిల్ ఫోన్ని హ్యాక్ చేయడం కష్టం ఆండ్రాయిడ్ ఫోన్తో కంపేర్ చేస్తే. సో ఆండ్రాయిడ్ ఫోన్ ఈజీగా హ్యాక్ చేయొచ్చు. మీరు అప్పుడప్పుడు వింటుంటారు ఫోన్ హ్యాక్ అయింది అని చెప్పేసి. సో యాపిల్ ఫోన్లో చాలా తక్కువ హ్యాకింగ్. ఎందుకంటే మొత్తం మార్కెట్లో 30% యాపిల్ ఫోన్స్ ఉంటాయి, 70% ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి. సో హ్యాకర్స్ కూడా ఈ 70% టార్గెట్ చేసి వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు వాటిని, వైరస్ని. అది యాపిల్కి అంత కష్టం. ఎందుకంటే యాపిల్కి చాలా పర్మిషన్స్ ఉంటాయి, సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రతిదీ మనం పర్మిషన్ ఇవ్వాలి. ఇది థర్డ్ రీజన్. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఒకవేళ మీరు యాపిల్ ఫోన్స్ తీసుకోండి, ఇప్పుడు ఐఫోన్ 7, ఐఫోన్ 5 తీసుకోండి. ఐఫోన్ 5 తీసుకున్నా కానీ రెండు ఒకటే సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంటాయి. ఇది 10.0.2, అది కూడా 10.0.2. ఎక్కడ మీకు తేడా కనిపించదు, సేమ్ సాఫ్ట్వేర్ మీద రెండు రన్ అవుతుంటాయి. ఇది బ్యూటీ అండ్ యాపిల్లో. ఏదైనా ఒక అప్డేట్ రిలీజ్ అయిందంటే ఆ అప్డేట్ ప్రపంచం మొత్తం ఒకేసారి రిలీజ్ అయిపోతుంది.
అదే మీరు ఆండ్రాయిడ్ తీసుకుంటే గూగుల్ సాఫ్ట్వేర్ తయారు చేస్తే ఈ మొబైల్ కంపెనీస్ అన్ని వాటిని కొనుక్కొని, అంటే శాంసంగ్ కానీ, ఎల్జీ కానీ, హెచ్టీసీ కానీ అవన్నీ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ని కొనుక్కొని వాళ్ళ యూఐస్ ఉంటాయి కదండి, టచ్ విజ్ అని, లేకపోతే షామీ ఎంఐ యూఐ అని, ఇలాంటి యూఐస్ అన్నిట్లో దాన్ని క్లబ్ చేసి వాళ్ళ యాప్స్ని మిక్స్ చేసి ఆప్టిమైజేషన్ చేసి లాస్ట్కి అది రిలీజ్ చేసేసరికి ఇంకో అప్డేట్ కూడా వచ్చింది. సో అంత లేట్ అవుతుంది. అప్డేట్స్ విషయంలో యాపిల్ ఆండ్రాయిడ్ని ఈజీగా బీట్ చేసేస్తుంది. సో ఆండ్రాయిడ్ అప్డేట్స్ రావడానికి మీకు చాలా టైం పడుతుంది. అదే యాపిల్ అప్డేట్ అయితే ఒకే రోజు మొత్తం ప్రపంచం అంతా వచ్చేస్తుంది అప్డేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేల్స్ అండ్ సర్వీస్ అండి. సో మీరు యాపిల్ ఫోన్స్ కొన్న తర్వాత సర్వీస్ మీకు చాలా బాగుంటుంది. మిగతా కంపెనీస్తో పోలిస్తే సర్వీస్ కూడా మీకు చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అడ్వర్టైజింగ్. సో మీరు చూస్తే యాపిల్ కానీ, శాంసంగ్ కానీ పెద్ద పెద్ద కంపెనీ లెవెల్ ఉంటే అడ్వర్టైజింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే చిన్న కంపెనీలతో పోలిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయాలనుకోండి, పెద్ద లాంచ్ ఈవెంట్ పెడతారు, దాని మీద కొన్ని కోట్లు ఖర్చు పెడతారు. సో అంతా గ్రాండ్గా చేస్తారు. ప్లస్ అడ్వర్టైజింగ్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో మీకు పేపర్స్లో కానీ, లేకపోతే టీవీలో కానీ మొత్తం ఎక్కడ చూసినా మీకు అడ్వర్టైజింగ్ ఎక్కువ కనపడుతుంటుంది. అదే మీకు చిన్న కంపెనీ అయితే అడ్వర్టైజింగ్ మీద అంత ఎక్కువ ఫోకస్ చేయరు. సో ఇవన్నీ మన మీద రుబ్బుతారండి. అంటే ఈ 30,000 రూపీస్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఆ 30,000 రూపీస్ మన మీద రుబ్బుతారు. సో ఆ 30,000 రూపీస్ మనం పే చేయాలి. ఈ ఫోన్ 30,000 ప్లస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళకి ప్లస్ అడ్వర్టైజింగ్. సో ఇవన్నీ మెయిన్. వీటికి మనము మిగతా 30,000 పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్రాండ్ వాల్యూ. సో ఇప్పుడు ఎవరైనా యాపిల్ ఫోన్ వాడుతున్నారంటే మనం అతను ఇట్లా చూస్తూ ఉంటాం అనమాట. సో చాలామంది ఈ బ్రాండ్ వాల్యూ కోసం కూడా కొంటారు, ఈ లోగో కోసం. నేను మా ఫ్రెండ్స్ని అడిగాను, ఎందుకు యాపిల్ ఫోన్ కొంటావరా అంటే జస్ట్ ఫర్ దిస్ సింబల్, ఈ సింబల్ కోసం కొంటామని చెప్పేసి అంటారు. సో ఈ సింబల్ కోసం కొనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి యాపిల్ ఫోను. దీనికి ఇంత వాల్యూ తీసుకొచ్చింది ఒక్క మనిషి అండి. ఆయనే మాస్టర్ ఆఫ్ ఇన్నోవేషన్, కింగ్ ఆఫ్ రివల్యూషనరీ, మిస్టర్ స్టీవ్ జాబ్స్. ఇప్పుడు అతను లేరు, చనిపోయారు. సో ఆయన అంత ఆలోచించేవాడు, ఏదైనా కొత్తగా తీసుకురావాలి, ఏదైనా కొత్తగా చేయాలని చెప్పేసి. అందుకే యాపిల్ని ఇన్నోవేషన్ కంపెనీ అంటారు. సో యాపిల్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ వస్తుందంటే అందరి కళ్ళు దాని మీద ఉంటే ఏమైనా కొత్తగా ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి. కానీ ఒక 3-4 సంవత్సరాల నుంచి అదేం కనపడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 7 తీసుకోండి, లాస్ట్ జనరేషన్ ఐఫోన్ 6s తీసుకోండి, రెండు కంపేర్ చేయండి, మీకు ఏమీ డిఫరెన్స్ కనపడదు. నిజంగా ఏమీ లేదు డిఫరెన్స్. జస్ట్ ఈ కెమెరాస్ ఒక్కటి కొంచెం చేంజ్ చేసి వదిలేరు. ఒకప్పుడు యాపిల్ అంటేనే ఇన్నోవేటివ్ కంపెనీ, ఇప్పుడు ఈ ఇన్నోవేషన్ ఎటుపోయిందో ఎవరికీ అర్థం కావట్లేదు. సో స్టీవ్ జాబ్స్ వల్ల యాపిల్ ఇప్పటివరకు బ్రాండ్ నేమ్ నిలబెట్టుకుంది. ఆయన చనిపోయిన తర్వాత బ్రాండ్ వాల్యూ అలానే ఉంది, కాకపోతే ఇన్నోవేషన్ కరువు అయిపోయింది. సో చూడాలి, కనీసం ఇప్పటికైనా యాపిల్ ఏమన్నా ఇన్నోవేటివ్గా ఆలోచించి కొత్తగా ఏమైనా తీసుకొస్తుందేమో మన దగ్గరికి. సో ఇవ్వండి రీజన్స్ యాపిల్ ఫోన్స్ అంత కాస్ట్ ఉండడానికి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను మీకోసం ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన మరిన్ని వీడియోస్ తీసుకురాబోతున్నాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. I will see you in my next video. Thanks for watching. Bye bye now.